శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయై నమః. నక్షత్రాలలో ఉత్తరాభాద్ర నక్షత్రం 26వ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి శని, రాస్యాధిపతి గురువు. ఇది మానవ గణం, జంతువు ఆవు. ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వినయ విధేయతలను కలిగి ఉంటారు. పెద్ద చిన్న తారతమ్యాన్ని కలిగి ఉంటారు. చదువుపై మంచి పట్టుని సాధిస్తారు. ఉన్నత విద్యలను కూడా అభ్యసిస్తారు. విదేశీ విద్య, అధికారిక పదవులు, వ్యాపారం ఈ నక్షత్ర జాతకులకి బాగా కలిసి వచ్చే అంశాలు. వీరి యొక్క వివాహ జీవితం చక్కగా ఉంటుంది. చక్కటి వ్యూహ రచనతో పొదుపుగా సంసారాన్ని కొనసాగిస్తారు. ఈ నక్షత్ర జాతకులు గొప్పలు చెప్పుకోరు, అలాగే ఇతరులను కించపరచరు. ఇతరులకు అనవసరంగా డబ్బులు ఖర్చు చేయరు. అలాగే ఇతరుల యొక్క సొమ్మును ఆశించరు. భూమి, వాహనాలు మొదలైన ఆస్తులపై అధికారాన్ని కలిగి ఉంటారు. ఈ నక్షత్ర జాతకులకి తల్లిదండ్రుల వలన బాగా మేలు జరుగుతుంది. ఈ నక్షత్ర జాతకులు మంచి హాస్యప్రియులు. అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించరు. మంచి స్నేహ స్ఫూర్తిని కలిగి ఉంటారు. ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టలుగా, సలహాదారులుగా ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు. వీరి యొక్క జీవితం సాఫీగా సాగిపోతుంది. ఈ నక్షత్ర జాతకులకి 30 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య జీవితంలో అభివృద్ధి కనబడుతుంది. వీరి యొక్క వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే వీరి ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వు కనబడుతుంది. ఈ నక్షత్ర జాతకులు ఏ వ్యక్తినైనా చిరునవ్వుతో చూసినట్లయితే ఆ వ్యక్తి వీరి యొక్క ప్రేమలో పడతారు. ఈ నక్షత్ర జాతకులు విజ్ఞానవంతులు, చాలా తెలివైన వారు మరియు సున్నిత మనస్కులు. ఈ నక్షత్ర జాతకులు ఎవరిని కూడా బాధించడానికి ఇష్టపడరు. అలాగే ఎవరైనా సమస్యల్లో ఉంటే వీరు వారిని చూడలేరు. ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వారి యొక్క కోపాన్ని ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకుంటారు. అయితే వీరికి ఎప్పుడు కోపం వచ్చినా కూడా చాలా స్వల్ప కాలంలో తగ్గిపోతుంది. ఈ నక్షత్ర జాతకులు ఎంతో కోమలమైన వారు మరియు వీరి యొక్క హృదయం ఎంతో నిష్కలంకంగా ఉంటుంది. వీరి యొక్క స్వరం చాలా మధురంగా ఉంటుంది. చక్కటి ప్రసంగాలు చేయడంలో వీరు సిద్ధహస్తులు. వీరి యొక్క శత్రువులపై విజయాన్ని చాలా అవలీలగా సాధిస్తారు. ఒకేసారి అనేక విషయాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించే లక్షణం ఈ నక్షత్ర జాతకులకి ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులు పెద్దగా చదువుకోకపోయినా తెలివితేటలను, సమర్థతను కలిగి ఉంటారు. ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి కళారంగంపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అసాధారణ సామర్థ్యాలు మరియు తెలివితేటలు ఈ నక్షత్ర జాతకుల సొంతం. వీరి యొక్క జీవితంలో బద్ధకానికి స్థానం లేదు. ఏదైనా చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు దానిని వెంటనే పూర్తి చేస్తారు. వీరు జీవితంలో వచ్చే సమస్యల వల్ల, వైఫల్యాల వల్ల నిరుత్సాహపడరు. గాలిలో మేడలు కట్టడానికి అస్సలు ఇష్టపడరు. వ్యక్తిత్వం పరంగా ఈ నక్షత్ర జాతకులు చాలా బలంగా ఉంటారు. చెప్పిన మాటలకి కట్టుబడి ఉంటారు. దయార్థ భావన ఈ నక్షత్ర జాతకులలో ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా ఈ నక్షత్ర జాతకులు విజయాలని సాధిస్తారు. ఎవరైనా కష్టంలో ఉన్న వ్యక్తి ఈ నక్షత్ర జాతకులని కలిసినట్లయితే వారికి సహాయం చేయడానికి వెనకాడరు. ఈ నక్షత్ర జాతకులు సైన్సు, తత్వశాస్త్రం మరియు రహస్యపరమైన విషయాలలో ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. సమాజంలో ఈ నక్షత్ర జాతకులు పెద్ద పండితులుగా గుర్తింపబడతారు. సామాజిక సంస్థలతో అనుబంధం ఉన్నప్పటికీ ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. వీరికి
త్యాగపూర్వక స్వభావం ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిత్వం కారణంగా సమాజంలో ఎక్కువ గౌరవ మర్యాదలు పొందుతారు. ఈ నక్షత్ర జాతకులు వారి యొక్క యుక్త వయస్సులో అన్ని రకాల ఆనందాలు మరియు సౌఖ్యాలు పొందుతారు. వీరికి చక్కటి విద్య ఉంటుంది. అలాగే అనేక విషయాలపై అవగాహన ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులకి అనుకూలమైన వృత్తులలో ధ్యానం మరియు యోగ నిపుణుడు, విశ్లేషణ మరియు వైద్య నిపుణుడు, కౌన్సిలర్ మరియు ఆధ్యాత్మిక గురువు, సన్యాసి, యోగి, స్వచ్ఛంద సంస్థలకి సంబంధించిన రచనలు, పరిశోధకుడు, తత్వవేత్త, కవి, రచయిత, సంగీత కళాకారుడు, ప్రభుత్వ సేవకుడు, చరిత్రకారుడు మొదలైనవి ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులు తమ జన్మస్థలం నుండి దూరంగా ఉంటారు. తల్లిదండ్రుల నుండి ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. అలాగే వీరికి బాల్యంలో నిర్లక్ష్యానికి గురయ్యాను అనే భావన ఉంటుంది. వైవాహిక జీవితం పూర్తిగా ఆనందంగా ఉంటుంది. వీరి యొక్క జీవిత భాగస్వామి చక్కటి సామర్థ్యాన్ని కలిగి ఉండడంతో పాటుగా పిల్లలకి, కుటుంబానికి నిజమైన ఆస్తిగా ఉంటారు. ఈ నక్షత్ర జాతకులకి వివాహం అయిన తరువాత నిజమైన అదృష్టం దక్కుతుంది. పిల్లలు పెద్దవారి పట్ల విధేయతగాను, తెలివితేటలుగాను మరియు మర్యాద పూర్వకంగాను ఉంటారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి అదృష్ట సంఖ్యలుగా 3 మరియు 8 ఉంటాయి. వీరికి కలిసొచ్చే వారాలు మంగళవారం, గురువారం, శుక్రవారం. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వేప చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. విదేశాలలో ఉన్నత విద్యని అభ్యసించడానికి, ఉన్నత చదువులు చదవడానికి ఈ వేప చెట్టు పూజ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వేప చెట్టు పూజ వలన ఈ నక్షత్ర జాతకులకి సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు చేకూరతాయి. వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడానికి కూడా ఈ వేప చెట్టు పూజ బాగా ఉపయోగపడుతుంది. స్వస్తి, శుభమస్తు.